ఇంకా ఈ వీడియో అయితే నేను 7వ నెల వచ్చాక మా అత్త వారి ఇంటికి వెళ్ళానండి. అత్త వాళ్ళ ఇంట్లోని మాకేంటంటే ఎన్నమ్మ ఉందన్నమాట. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 7వ నెల వచ్చాక ఏదో ఒక రోజు అంటే శనివారమే, మళ్ళీ ఏదో ఒక రోజు కాదు, శనివారం కంపల్సరిగా ఇలాగా ఎన్నమ్మకి చీర చూపిస్తారండి. దారం, నిమ్మకాయలు, బియ్యం పిండితో అట్టు, ఇంకా చాలా ఉంటే మాట చిన్న పిడతల పప్పు అవన్నీ వండుతారు. మేకులు ఇంకా చాలా ఉన్నాయి, నాకు పూర్తిగా అన్నీ తెలీదు. సో వీటితోని దిష్టి తీస్తారన్నమాట కడుపుతో ఉన్న వాళ్ళకి. అది కూడా శనివారమే చెయ్యాలి, ఇంకో రోజు చేయకూడదు. సో ఇతను మా చిన్న మావయ్య గారు అన్నమాట. నాకు ఫస్ట్ పాప ఉన్నప్పుడు కూడా అతనే తీశారు, ఇప్పుడు కూడా అతనే తీశారన్నమాట. సో ఇంకా అది చూసారు కదా, చీర అతని చేతిలో ఉంది, అదే ఎన్నమ్మ చీర అంటారన్నమాట. అదే చూపించాలి, ఏ చీర పడితే ఆ చీర చూపించకూడదు. సో కిందన ఒక మంచి వీడియో పెట్టానండి, చూడకపోతే చూసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.